జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉన్నాడు. విలువైన ఒక వజ్రం తప్ప అతని దగ్గర మరి ఇతర ఆస్తి లేదు. ఆ వజ్రం అతనికి తన పూర్వీకుల నుండి వచ్చింది. రోజు రామయ్య ఆ వజ్రాన్ని తీసి చూసుకుని చాలా మురిసిపోతూ ఉండేవాడు. ముసలితనంలో ఉన్న రామయ్యకి తీర్థయాత్రలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తీర్థయాత్రలు వెళ్ళవలసి వస్తే తాను ఇల్లు వదిలి వెళ్ళవలసి వస్తుందని, అప్పుడు విలువైన వజ్రాన్ని ఇంటికాడ ఉండించడం లేదా తనతో తీసుకుని వెళ్ళడం కూడా అంత మంచిది కాదని అనుకున్నాడు. అప్పుడు ఆ వజ్రాన్ని పొరుగువాడైన నాగయ్యకి వజ్రాన్ని ఇచ్చి, జాగ్రత్తగా చూసుకో, ఇదే మా పూర్వీకుల ఆస్తి అని చెప్తాడు. అప్పుడు దానికి నాగయ్య, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, నీ వజ్రాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న సోమయ్య చాలా సంతోషంగా తీర్థయాత్రలకి బయలుదేరుతాడు. సోమయ్య తీర్థయాత్రలని, తనకు నచ్చిన ప్రదేశాలన్నీ చాలా సంతోషంగా దేవుళ్ళని దర్శించుకుని తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన వెంటనే ఆరోగ్యం బాలేక ఒక 4 రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఇంటి దగ్గర. రేపొద్దుటి వెళ్ళి వజ్రాన్ని తీసుకొద్దామని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు నాగయ్య దగ్గరికి వెళ్ళి తీర్థయాత్రల విషయాలని చెబుతాడు. వాళ్ళిద్దరూ తీర్థయాత్రల గురించి మాట్లాడుకున్న తర్వాత, నా వజ్రాన్ని నాకు ఇవ్వు నాగయ్య అని సోమయ్య అడుగుతాడు. అప్పుడు నీ వజ్రాన్ని నేను ముందుగానే ఇచ్చేసాను కదా అని అంటాడు. అప్పుడు సోమయ్యకి ఏమో అర్థం కాదు. నాకెప్పుడు ఇచ్చేవు అని అడుగుతాడు. నాగయ్య, నువ్వు ఊరి నుంచి వచ్చిన రోజే మా ఇంటికి వచ్చావు కదా, అప్పుడు ఆ ముగ్గురు చూస్తూ ఉండగానే నీకు ఇచ్చాను కదా అంటాడు. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు, ఏ ముగ్గురు ఎదురుగా నాకు ఇచ్చావు? అసలు నేను ఇదే కదా నీ ఇంటికి వస్తాం తీర్థయాత్రలు పూర్తయ్యాక ఎప్పుడు ఇచ్చావు నువ్వు? అసలు నువ్వు అబద్ధం ఆడుకు, అది మా పూర్వీకుల ఆస్తి, నాకు ఇవ్వు, నేను బతిమాలుకుంటున్నాను నిన్ను అని సోమయ్య చాలా ప్రాధేయపడతాడు. కానీ నాగయ్య కొంచెం కూడా బెదరకుండా, నేను ముందే ఇచ్చాను అని అంటాడు. చేసేదేమీ లేక సోమయ్య పెద్ద మనుషుల దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ ఊరు పెద్ద మనుషులతో జరిగిందంతా చెప్తాడు. తన పూర్వీకుల ఆస్తి అయిన వజ్రాన్ని నాగయ్యకి ఎలా ఇచ్చాడో మొత్తం వివరిస్తారు. అప్పుడు ఆ పెద్ద మనిషి, ఎవరి ముందు ఇచ్చే వజ్రం ఇతనికి అని అడగగా, అప్పుడు నాగయ్య, నేను మా ఇంటి పక్క వీధిలో ఉంటున్న చంద్రయ్య, సుబ్బయ్య, సూరయ్య వాళ్ళ ముగ్గురు సమక్షంలో నేను ఇచ్చానయ్యా అని గరణాగా చెప్పాడు. అప్పుడు ఆ ఊరు పెద్ద మనిషి, వాళ్ళ ముగ్గురిని తీసుకురా అని చెప్పాడు. అప్పుడు ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళ ముగ్గురికి ఒక పని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఆ పని చేసిన తర్వాత ఆ ఊరి పెద్ద మనిషి నాగయ్య నేరస్తుడు అని ప్రకటించారు. అతనికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఆ ముగ్గురికి ఒక్కొక్క సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అని పెద్ద మనిషి తీర్పిచ్చారు. తప్పుడు సాక్ష్యం చెప్పిన వాళ్లకు కూడా నేరంలో భాగమే అని తీర్పిచ్చారు. ఆ పెద్ద మనిషి అసలు ఎలా తీర్పిచ్చారో ప్రజలందరికీ అర్థం కాలేదు. అందులో నుంచి ఒక అతను బయటకు వచ్చి, మీరు అసలు తీర్పు ఎలా ఇచ్చారు, నాగయ్యే దోషి అని మీరు ఎలా కనిపెట్టారో అని అడిగారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఒక్కసారిగా నవ్వి ఇలా వివరించారు. ఆ ముగ్గురు సాక్షుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రూములోకి వెళ్ళి వాళ్ళు చూసిన వజ్రాన్ పరిమాణాన్ని రాయిగా అక్కడ ఉండించమన్నాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి పరిమాణాన్ని ఆ గదిలో ఉండించారు. అప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళ ముగ్గురు ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదని, వీళ్ళ ముగ్గురులో ఎవరు నిజం మాట్లాడట్లేదని. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి సైజు పెట్టగా నాకు అర్థమైంది అసలైన వజ్రాన్ని ఎవరూ చూడలేదని. వీళ్ళ నలుగురు గుమ్మగూడి సోమయ్యనే మోసం చేద్దామనుకున్నారు అని ఆ ఊరి పెద్ద మనిషి ప్రజలందరికీ వివరించారు. అప్పుడు ఆ ఊరు ప్రజలంతా ఆ పెద్ద మనిషి తీర్పుని మెచ్చుకున్నారు.
అప్పుడు నాగయ్య సోమయ్యని క్షమించమని అడిగి ఆ వజ్రాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరైనా మనని నమ్మి ఒక పని అప్పచెప్పినప్పుడు వాళ్ళని మోసం చెయ్యకూడదు. మనకు ఏదన్నా కావాలంటే మన స్వయం కృషిని నమ్ముకోవాలి. శ్రీరామ రక్ష.